ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. పిలాతు ప్రభువైన యేసుక్రీస్తును యూదులకు అప్పగించగా వారు యేసును తీసుకొని పోయారు. శిలువనెత్తుకొని యేసు వచ్చిన స్థలమునకు కపాల స్థలం అని పేరు. హెబ్రీ భాషలో గొల్గోతా. గొల్గోతా అనగా తలల సంఖ్య. ఆ పదమునకు ఇంకొక అర్థము కపాలం. గొల్గోతా మోరియా పర్వతంపైనున్న ఒక కొండ. మోరియా పర్వతంపై దేవుడు అబ్రహామునకు అతని కుమారుడైన ఇస్సాకునకు బదులుగా బలి అర్పించుటకై ఒక పొట్టేలును ఇచ్చిన ప్రదేశం. ఈ స్థలము ప్రవక్తల ద్వారా దేవుడు చూపించగా దావీదు దానిని కొని దేవుని కొరకై దహన బలి అర్పించిన ప్రదేశం. ఇదే స్థలములో దేవుని కొరకై దేవుని ఆలోచన చొప్పున సొలొమోను ఆలయమును నిర్మించాడు. ఇదే స్థలములో ప్రతి పాపి అయిన మనుష్యుని పాపభారమును మోసుకొని దేవుడు పాపి అయిన మనుష్యునికి ఏ శిక్షనైతే నియమించాడో ఆ శిక్షను ప్రభువైన యేసు భరించిన స్థలము. ప్రతి పాపి యొక్క తల లెక్కించబడగా ఈ ఒక్క నిర్దోషి యొక్క శిరస్సుపై వారి పాపభారం అంతా ఉంచబడినది. అపరాధులమైన మన రక్షణ నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై మన స్థానాన్ని ఆ గొల్గోతాపై తీసుకొని విశ్వాసము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినట్లుగా ఆ నిర్దోషి ఆ స్థానాన్ని తీసుకున్నాడు. మీరు కూడా ప్రభువైన యేసునందు ఈ వర్తమానం ద్వారా రక్షణ పొందవలనని మేము మీ పక్షముగా దేవునికి ప్రార్థన చేయుచున్నాము.